మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. లిక్కర్ స్కామ్ గత కొన్ని సంవత్సరాల నుంచి లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతున్నాం. ఇందులో కొంతమందిని అరెస్ట్ చేసినవి మనం చూసాం. అసలు ఈ లిక్కర్ స్కామ్లో మెయిన్ హెడ్ ఎవరు? అసలు ఇందులో జరిగిన దాంట్లో మొత్తం ఏదైతే స్కామ్ జరిగిందన్నారో ఆ స్కామ్లో ఉన్న మీ అమౌంట్ అంతా ఎవరికి, ఆ పెద్ద తలకాయ అని చెప్పేసి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఆ పెద్ద తలకాయ ఎవరు, అసలు ఏం జరిగింది, ఇంకిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందా ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ నరోత్తమ్ గారు. నమస్కారం సార్. నమస్కారం. ఏపీ లిక్కర్ స్కామ్ చాలా రోజుల నుంచి మనం వింటున్నాం. పురంధేశ్వరి గారు కూడా దాని మీద అంటే మొత్తం అక్కడ ప్రభుత్వం మొత్తం మాట్లాడింది. ఇప్పుడు కొంతమంది అరెస్టులు కూడా జరిగినాయి. ఇందులో ఏంటంటే మెయిన్ హెడ్ అంటే మెయిన్ తలకాయ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అక్కడికే మొత్తం వెళ్ళింది, వాళ్ళు చెప్పడం వల్లనే ఈ రోజు వీళ్ళందరూ చేశారు అని చెప్పేసి అంటున్నారు, ప్రభుత్వం అంటుంది. సో అసలు ఆ మెయిన్ హెడ్ ఎవరు వాళ్ళ దృష్టిలో, లేకపోతే నిజంగానే ఒక మెయిన్ హెడ్ ఉండి వాళ్ళ దృష్టిలో మెయిన్ హెడ్ జగన్ గారు అని వాళ్ళ దృష్టిలో ఇంకేముంది. బట్ అక్కడ దర్యాప్తు జరుగుతుంది, దర్యాప్తులో అవేం తేలలేదు. ఇట్స్ నాట్ లైక్ దట్. ఇప్పుడు ఏంటంటే డబ్బు సైఫన్ ఆఫ్ అయింది, క్విడ్ ప్రోకో బేసికలీ. ఇప్పుడు ఏంటి అసలు దాంట్లో అసలు సారాంశం ఏంటంటే, ఆ కేసులో జనరల్గా టెండర్లో పార్టిసిపేట్ చేస్తారు కదా, ఆన్లైన్ సిస్టమ్ని తీసేసి మాన్యువల్ సిస్టమ్ని పెట్టేసి వీళ్ళు రెగ్యులర్గా పార్టిసిపేట్ చేసే పెద్ద దిగ్గజాలని కూడా పక్కన పెట్టేసి ఎవరైతే కమిషన్ ఇస్తారో 150 పర్ కేసు, 600 పర్ కేసు, ఇట్లా ఎవరిస్తారో ఆ కమిషన్స్ తీసుకుని చేశారు. వేరే అసలు నేషనల్ బ్రాండ్స్ని వదిలేసి ఈ కొత్త అల్లటప్ప బ్రాండ్స్ అన్ని పెట్టి చేశారు అని చెప్పి ఆరోపణ మీద ఒక ఆయన అరెస్ట్ చేశారు. తర్వాత ఇప్పుడు ఏపీ సివిల్ సప్లైస్ మినిస్టర్ కొడుకుని కూడా కార్మూరి సునీల్ అరెస్ట్ చేశారు. దాంట్లో ఏంటంటే ఇప్పుడు సైఫన్ ఆఫ్ అయినాయి, రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ కొన్నారని, దాని ద్వారా దుబాయ్కి వెళ్ళిపోయిన డబ్బులని, తర్వాత ఈ మోడస్ ఆపరెండి మొత్తం పట్టుకున్నారు. ఏంటంటే పెట్రోల్ బంక్స్, తర్వాత జ్యువెలరీ షాప్స్, దీని ద్వారా మళ్ళీ తీసుకుని మొత్తం రిసిప్ట్స్ తీసుకుని ఇట్లా మెల్లగా ఒక మోడస్ తీసుకొచ్చారని చెప్పేసి ఇది పట్టుకుంటున్నారు. ఎవరెవరు ఏంటో అన్నిట్లో ఇంకా అరెస్టులు జరుగుతున్నాయి. వాట్ ఎవర్ స్కామ్ ఇస్ అ స్కామ్, వాట్ ఎవర్ ఇస్ హ్యాపెండ్. బట్ దీంట్లో ఏపీ సీఎం ఉన్నారు, ఆ సీఎం ఉన్నారు అన్నది వితౌట్ ఎవిడెన్స్ చెప్పకూడదు. నాట్. బట్ ఒకటి ఇప్పుడు కాదు, అంతకుముందు గవర్నమెంట్కి వెళ్ళండి, 2014 గవర్నమెంట్కి వెళ్ళండి, అప్పుడు స్కామ్ జరగలేదని గుండె మీద చేసుకుని చెప్పండి. అంటే ఇప్పుడు లాజికల్గా ఎవరు మాట్లాడారు కదా సార్, ఇప్పుడు లీగల్గా మాట్లాడే ఆధారాలు అనేది మనకు కావాలి. ఆధారాలు లేకుండా మనం ఎవరిని మాట్లాడలేం. అదే చెప్తున్నాను. మీరు అక్కడ కూడా అప్పుడు ఇప్పుడు 2000 ఒకవేళ ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ మారింది అనుకోండి, గవర్నమెంట్ మారిన తర్వాత 2014 to 19 ఏం స్కామ్ జరిగిందో, ఒకవేళ స్కామ్ జరిగిందో అది కూడా దర్యాప్తు చేయొచ్చు. తర్వాత 2024 to 29 ఒకవేళ ఏదైనా స్కామ్స్ జరుగుతుందో అది కూడా దర్యాప్తు చేయొచ్చు. ఎందుకంటే బేసికలీ ఇఫ్ యూ చెక్ ద లిక్కర్ ఎస్పెషల్లీ ఇన్ అవర్ స్టేట్స్, వచ్చేది లో క్వాలిటీ స్పూరియస్ లిక్కర్, ఆర్టిఫిషియలీ క్రియేటెడ్ లిక్కర్. విత్ ఎవిడెన్స్ చెప్తున్నాను నేను. ఆర్టిఫిషియల్ లిక్కర్ అది మొత్తం. ప్రాపర్గా ఒక స్కాచ్ అనుకోండి 12 సంవత్సరాలు కదా, 12 years 18 years ఉంటాయి, 12 సంవత్సరాలు పెట్టాలి, 18 సంవత్సరాలు పెట్టాలి కదా, ఇలా ఇంపోర్టెడ్ స్కాచ్. కానీ మన దగ్గర మన డిస్టిలరీస్లో విత్ ఇన్ 10-15 days తయారైపోతాయి, 1 monthలో తయారైపోతాయి. దోస్ ఆర్ ఆర్టిఫిషియల్ స్పిరిట్స్ అండ్ దే సెల్ ఇట్ అట్ ద సేమ్ కాస్ట్. వై ఇస్ ద గవర్నమెంట్ డూయింగ్ దట్? ఫర్ మనీ. ఒక ట్యాక్స్ ఎక్కువ వస్తుంది, గవర్నమెంట్ బాగా ట్యాక్స్ వస్తుంది. గవర్నమెంట్ ఇస్ ద బిగ్గెస్ట్ బెనిఫాక్టరీ. వైన్ షాపులు వాళ్ళకి కన్నా డబ్బులు కన్నా గవర్నమెంట్ బాగా డబ్బులు వస్తుంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గెట్ గవర్నమెంట్ ఎక్స్‌చెక్కర్కి మంచిదే, డబ్బులు వస్తుంది. కానీ అట్ ద కాస్ట్ ఆఫ్ పేద ప్రజల ప్రాణాలు. స్పూరియస్ లిక్కర్ యువర్ గివింగ్. దాని క్వాలిటీ టెస్ట్ చేయమనండి. లడ్డూలు కాదు క్వాలిటీ టెస్ట్, మీరు ఇది క్వాలిటీ టెస్ట్ చేయండి. అసలు తీసుకొద్దాం. ఇప్పుడు ఏ గవర్నమెంట్లో స్కామ్ జరగలేదు అన్నది మీరు తీసుకొచ్చి నిర్ధారణ చేయండి. వై ఆర్ యూ గివింగ్ స్ప్యూరియస్ లిక్కర్? వై ఆర్ యూ అలవింగ్ దట్? వై ఆర్ యూ అలవింగ్ ఆర్టిఫిషియల్ స్పిరిట్స్? ఈ రసాయనాలు ఇవన్నీ కలిపి గోధుమలు, బేసికలీ ఈ షుగర్ కేన్ ఎక్స్ట్రాక్ట్స్ ఇవన్నీ కలిపి చేస్తారు కదా, ఇవన్నీ వై ఆర్ యూ అలవింగ్ ఇట్? 12 సంవత్సరాలు స్కాచ్ అంటే స్కాచ్, దానికి ఒక క్రెడిబిలిటీ, ఒక క్వాలిటీ ఉంటుంది కదా.
ప్రజలు ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. ఫస్ట్ అసలు బ్యాన్ లిక్కర్ అంటే మొత్తం మద్యం నిషేధిస్తా అని ప్రతి గవర్నమెంట్ చెప్తుంది. రావడానికి ముందు ప్రకంపన పలుకుతుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడికక్కడ వెంకటలక్ష్మి, మళ్ళీ సేమ్ స్టోరీ. మద్య నిషేధం ఎందుకు చేయరు? కానీ గవర్నమెంట్ ఇన్కమ్ ఆగిపోతూ ఉంటుంది. గుజరాత్ ఇన్కమ్ ఆగిపోయిందా? గుజరాత్ ఇవాళ డెవలప్ అవ్వాలా? కింద నుంచి అసలు మహారాష్ట్ర తోటి విడిపోయిన తర్వాత ఏమీ లేదు స్టేట్కి. లిటరల్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కదా. ఇప్పుడు మన తెలంగాణ తోటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు హైదరాబాద్ పోయిన తర్వాత క్యాపిటల్, అదే పరిస్థితి అప్పుడు గుజరాత్కి. ఇవాళ డెవలప్మెంట్ బాటలో పడలా? అంటే మద్యాన్ని పెట్టుకుని డెవలప్ అయ్యారా? కాదు కదా. చిత్తశుద్ధి ఉంటే జరుగుతుంది. ఇఫ్ యు రియలీ హ్యావ్ దట్ ఇంటెంట్ టు సర్వ్ ద పీపుల్ హానెస్ట్లీ మీరు చేయొచ్చు. మద్యం నిషేధం చేయండి. ఇంకో చెప్పాలంటే ప్రీవియస్ గవర్నమెంట్లో జగన్ గారు ఒక మంచి పని చేశాడు, మద్య రేట్లు పెంచేశాడు. కానీ కల్తీ మద్యం వల్ల చాలా మంది అనారోగ్య పరిస్థితి పడి కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. అది కరెక్ట్ అంటారా? మరి కరెక్టే కాదు, కల్తీ మద్యమే. ప్రీవియస్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా కల్తీ మద్యమే వస్తుంది. ఇప్పటికి కూడా ఖచ్చితంగా కల్తీ మద్యమే వస్తుంది. ఎందుకంటే టెక్నికల్లీ చూడండి, మొత్తం చూసి ఆర్టిఫిషియల్ స్పిరిట్సే వాడుతున్నారు. ఆర్టిఫిషియల్ స్పిరిట్స్ ఆర్ బీయింగ్ యూస్డ్. క్వాలిటీ మద్యం మనకు దొరకట్లేదు. ఇప్పుడు నేను కొన్ని దేశాలు తిరిగినోడిని, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి వచ్చినోడిని, కొంచెం మనకు తెలుసు. అంటే మనమేమి డ్రింకింగ్ అంతేం కాదు కానీ, బట్ అట్లీస్ట్ ఐ నో బికాస్ ఆఫ్ మై సర్కిల్ అంతా కొంచెం తెలుసు. ఇప్పుడు దీంట్లో ఎట్లా ఉంటుంది, వాట్ ఎవర్ ఇట్ ఇస్, కొంచెం క్వాలిటీ డిఫరెన్స్ బాగా హెవీ ఉంటుంది అక్కడికి. వై? బికాజ్ ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ హియర్. 10-20 రోజులు తయారైపోతుంది. ఒక 12 సంవత్సరాలు తయారవ్వాల్సిన బాటిల్ ఇక్కడ 20 రోజులు తయారైపోతుంది. ఖచ్చితంగా క్వాలిటీ ఆఫ్ లిక్కర్ ఇస్ వెరీ లో. ఎన్ని స్కామ్లు జరిగినా వాట్ ఈస్ ద యూస్? మీ స్కాము వాళ్ళకు ఉపయోగపడుతుంది, వాళ్ళ స్కాము మీకు ఉపయోగపడుతుంది పొలిటికల్లీ చెప్పుకోవటానికి. బట్ ఈ మద్య నిషేధన చేస్తున్నారా? లేదు. మద్యాన్ని నిషేధించడానికి మీకు దమ్ముందా? లేదు. మద్యాన్ని, అది కల్తీ లిక్కర్ని ఆపటానికి మీకు దమ్ముందా? లేదు. ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుకుంటున్నారు? అండ్ యూఆర్ టాకింగ్ అబౌట్ డబుల్ ఇంజిన్ గవర్నమెంట్. ప్రధానమంత్రి గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మద్య నిషేధన మొత్తం అది పాటించిన వ్యక్తి ఆయన మోడల్ అంటున్నారు కదా. ఆయనతోటే కదా మీరు చేతులు కలిపి ఉన్నారు, మీరు కూటమిలో ఉన్నారు కదా. ఖచ్చితంగా అది స్ఫూర్తిగా తీసుకోవచ్చు కదా. గుజరాత్ కన్నా పెద్ద బార్డర్ లైన్ మనకి, మంచి కోస్టల్ లైన్ మనకి. ఎంత బాగా మనకి ఇది ఉంటుంది, మనకి డెవలప్మెంట్ ఉంటుంది కదా, డెవలప్మెంట్ ఉంటుంది. ఈ మద్యం మీద డిపెండెన్సీ ఆపేయండి. వాట్ ఇస్ ద నెసెసిటీ ఫర్ దట్? డిపెండెన్సీ ఓకే, ఫర్ ఇయర్ ఆర్ 2 మీకు తగ్గుతుంది ఏమో ఇన్కమ్. కాన్సన్ట్రేట్ ఆన్ అదర్ థింగ్స్. డోంట్ మేక్ పీపుల్ లేజీ. డోంట్ బానిసలు చేయొద్దు. అంటే ఇప్పుడు ఒక మాట వినిపిస్తూ ఉంటుంది, ఇట్లా మద్యానికి బానిసలను చేస్తా, లేకపోతే ఇట్లా విద్యని దూరం చేస్తూ ఉంటే, వైద్యాన్ని దూరం చేస్తూ ఉంటే, సో క్వశ్చన్ చెయ్యరు. సో ఏదైతే ఇస్తున్నామో అదే గొప్పగా అనిపిస్తుంది అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. సో ప్రజల్ని మోసం చేసే ప్రభుత్వాలు ఎక్కువైపోయినాయి, కానీ ప్రజలకి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవి అందించే ప్రభుత్వాలు లేవు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. అది వాస్తవం అంటారా? మరి ఎప్పుడు ప్రభుత్వాలే ప్రజల్ని మోసం చేసినాయి. ప్రజలు ఎప్పుడు ప్రభుత్వాలని మోసం చేయలేదు. ఓట్లేసి గెలిపించారు అంతే. ఏ ప్రభుత్వం అయినా. ఇప్పుడు ఎడ్యుకేషన్కి వచ్చామనుకోండి, విద్యాలయం అన్నది విద్యా కేంద్రం అయిపోయింది. ఇప్పుడు మన టైం బాగుండి అక్కడ విజయ్ గారు గెలిచారు. ఆయన కరెక్ట్ ఒక మంచి తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? మొత్తం ఈ ఫీజు అంతా రీస్ట్రక్చరింగ్, ప్రాపర్ స్లాబ్ సిస్టమ్ పెట్టేశాడు. ఇంతే ఉండాలి, అంతే ఉండాలి పెట్టేశాడు. అది తీసి ఇప్పుడు ఆల్రెడీ అలయన్స్లో ఉన్నాడు కదా కాంగ్రెస్ తోటి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా అదే బాటలో అనౌన్స్మెంట్ అయితే చేశాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, టీడీపీ గవర్నమెంట్, కూటమి ప్రభుత్వానికి ఈ దమ్ముందా? కూటమి ప్రభుత్వానికి ఈ దమ్ముందా? ఇప్పుడు అదే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు అదే ఫీజునంతా మీరు అదే రీస్ట్రక్చర్ చేసి అదే తగ్గించడానికి దమ్ముందా మీకు? ఎందుకంటే మీ పక్క రాష్ట్రాలు, 2 రాష్ట్రాలు
ఇంప్లిమెంట్ చేసినాయి. వై కాంట్ యూ ఇంప్లిమెంట్ ఇట్? బికాస్ మీరనే కాదు, ప్రతి పార్టీ, ప్రతి పొలిటికల్ సిస్టము వచ్చినప్పుడు ఎంత ప్యూర్గా ఉండాలనుకున్నా కూడా యూఆర్ గెటింగ్ స్టక్ ఇన్ దట్ క్యాపిటలిస్టిక్ మైండ్ సెట్. క్యాపిటలిస్టులు వచ్చేసి మిమ్మల్ని పట్టుకుంటున్నారు. యూఆర్ కాట్ ఇన్ దట్ వెబ్, యూఆర్ అనేబుల్ టు కమ్ అవుట్. ఇప్పుడు మీరు ఇప్పుడు తెలంగాణలోను తమిళనాడులోను ఇంప్లిమెంట్ అయిన ఎడ్యుకేషన్ పాలసీ, ఫీజు రీస్ట్రక్చరింగ్ మీరు ఆంధ్రాలో ఇంప్లిమెంట్ చేస్తే ఫస్ట్ మీ క్యాబినెట్లోనే డిస్ప్యూట్ వస్తుంది కదా. ఆ జగమెరిగిన సత్యము కదా. సో అది మీరు చెయ్యరు. సో కరెక్ట్ దోస్ థింగ్స్ ఫస్ట్, నాట్ ఈ చిన్న ఒక రావణ్ణు వీళ్ళు కాదు. దే ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ప్రజల నుంచి ప్రశ్నలు తప్పితే ఏమొస్తుంది చెప్పండి? ప్రశ్నలు తప్పితే ఏమొస్తుంది? ప్రశ్నకి సమాధానం ఉంది, సరైన ధీటుగా సమాధానం ఇవ్వండి దమ్ముంటే. అది కాదు జైల్లో తిప్పడం. ఇంకా మీరు చెప్తున్నాను కదా, ఇంకా ప్రజల దృష్టిలో చిన్నబోతున్నారు. పక్కన పెట్టండి, ఇవి తీసుకురండి. ఈ పాలసీస్ ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. ఇవాళ కూడా ఒక ఎన్టీఆర్, ఒక వైఎస్ఆర్ ఎందుకు ప్రజల గుండెల్లో ఇవాళ కూడా నిల్చున్నారంటే, చనిపోయినా కూడా ఇద్దరు బతికున్నారు. ఎందుకంటే ఇవాళ కూడా మీరు ఎలక్షన్కి వెళ్ళారంటే ఒక ఎన్టీఆర్ పేరు వాడాల్సిందే, మీరు ఎలక్షన్కి వెళ్ళారంటే వైఎస్ఆర్ పేరు వాడాల్సిందే. లేకుండా వీళ్ళిద్దరు పేరు లేకుండా మీరు ఆంధ్రాలో ఎలక్షన్స్ వెళ్ళగలరా? దమ్ముందే ఎవరికైనా? ఎందుకంటే ప్రజల కోసం వాళ్ళు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు నిజమైన సంక్షేమ పథకాలు కదా. ఈ క్యాపిటలిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ తోటి వచ్చిన పథకాలు కాదు. అది మీరు ఆ స్ఫూర్తిదాయంగా తీసుకొని నిలబడండి, చరిత్రలో నిలిచిపోతారు.